ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. పూర్వం సాంప్రదాయానుసారం హేమండ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రము గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రథమున విఘ్నేశ్వరుని స్మరించి ఆటంకమును తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తన గ్రంథమును గురించి పురుకొల్పించినందులకు నమస్కరించుచు శ్రీ సాయి సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరును ప్రార్థించి శ్రీ సాయే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురులనియు వారి మననలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతేగు నారాయణునికి నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసినారనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించిననియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెను. అంతేగాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందాదులు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వంశపాయనుడు, నవయోగేంద్రులు మొదలగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కౌన్హ, నరహరి తదితర అర్విచేన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైన సదాశివునికి తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండే పెంచి పెద్ద చేసి మేనత్త తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపై పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రత చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమునగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము విద్యను బ్రహ్మయే సత్యమనే అనుభవమును తనకు కలిగించుచు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ జీవులు యందును పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, సౌండల్యుడు మొదలగు గలవార్లు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమండ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం ఒకనాటి ఉదయమునే షిరిడీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయము గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళమును గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె సంచిన పరిచి దానిపై తిరుగులు ఉంచిరి. చాటలో కొన్ని గోధుమలు పోసుకుని కపినీ చొక్క పైకి మడిచి పిడికడు గోధుమలు వేయుచూ విసరసాగిరి. అది చూచి నాలోని నీ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెరు? వారు భిక్షటనుచే జీవించువారే. వారికి గోధుమ పిండితో పని ఏమున్నది? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని ఆలోచించుతుని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యంగా చూసిరి. కానీ మనలోనెవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకే బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారు విసుట ప్రారంభించారు. వారు తిరిగిడిని చేతితో పట్టుకుని బాబా లీలను పాడుచూ విసురుటూ సాగించిరి. ఈ చర్యలను చూచిన బాబాకు కోపము వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగిలి సంతోషించి చిరునవ్వు నవ్విరి. విసిరినప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లు అనుకుంటురి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. భిక్షాటమునుచే జీవించడవారు కనుక వారికి రొట్టె చేసుకుంటకు గోధుమ పిండితో పని ఏమున్నది? అట్టి పరిస్థితిలో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మిక్కిలి దయాహృదయుడొకటి చేత మనకి పిండిని పంచిపెట్టెను కాబోలు. ఈ విధముగా మనము వేరువేరు విధములలో ఆలోచించుచు పాడుచు విసురుటూ ముగించిరి.
పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకొనిచుంటిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితులారా, మీకు పిచ్చి పట్టిందదా ఏమి? ఎవరొబ్బ సొమ్ముని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఈ కారణము చేత పిండిని గుంపుటకు ప్రయత్నించుచున్నారు. సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామం సరిహద్దులపై చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్య నిమగ్నులయ్యిరి, సిగ్గుపడిరి, గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఈ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము కలదనియు దాన్ని శాంతింపచేయుట కదా బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరిన గోధుమలు కావనియు వారు కలరా జాడ్యము విసిరి ఊరవతల పాలద్రోలి అని చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గిను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించెదరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతోషము కలిగిను. దీని గూఢార్థము తెలుసుకున్న కుతూహలము కలిగిను. గోధుమ పిండికి కలరా జాడ్యములకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కారణము ఏమిటి? ఒక దానికి ఇంకొక దానికి సంబంధము లేదే. ఇదంతయు అగోచరముగా తోచను. అందుచే నేను తప్పక ఈ విషయము గూర్చి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకుంటుని. ఈ లీలను చూచిన ఇట్లు భావించుచు హృదయానందపూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబడుతుని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆస్వాదించవలచే గ్రంథములను నిర్విఘ్నమగును, జయప్రదమగును పూర్తి అయినది. తిరుగులు విసరట దానే వేదాంత తత్వము. తిరుగులు విసరటకు గూర్చి షిర్డీ ప్రజలు కొన్ని రీతియే ఒకదానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిర్డీ యందు సుమారు 60 ఏండ్లు నివసించను. ఈ కాలమంతయు వారు తిరుగులు విసిరిచే ఉండి నిత్యము వారు విసిరినది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదరాయి భక్తి. చేతితో పట్టుకుని పిడి జ్ఞానము, జ్ఞానోదయమునకు కానీ ఆత్మసాక్షాత్కారము కానీ మొట్టమొదట పాపములు కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణరహత్యము పొందవలను. అహంకారము చంపుకొనవలయను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చెను. ఒకనాడు స్త్రీ ఒకటి తిరిగిలి ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజుడను యొక్క సాధు పొంగువడు చూచి కారణమగిడు. కబీరు ఇట్లు జవాబు చెప్పెను, నేను కూడా ధాన్యములే ప్రపంచములో తిరుగులిలో విసరబడదును కదా. దానికి నిపత నిరంజుడు ఇట్లు బదులు చెప్పెను, భయము లేదు, తిరుగుల పిడిని గట్టిగా పట్టుకునము, అనగా జ్ఞానమును విడువకము. నేనెట్లు గట్టిగా పట్టుకునిన్నానో నీవు అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటి దృష్టి అంతర్ముఖముగా నిమ్ము, నీవు తప్పక రక్షింపబడదువు. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ